హాయ్ ఎవ్రీవన్. ప్రీవియస్ క్లాస్లో మినిమైజేషన్ ఆఫ్ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్లో యూజ్లెస్ సింబల్స్ రిమూవ్ చేయడం చూసాం అండ్ ద యూనిట్ ప్రొడక్షన్స్ రిమూవ్ చేయడం చూసాం. దెన్ ద థర్డ్ వన్ వచ్చేసరికి నల్ ప్రొడక్షన్. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఈజియెస్ట్ థింగ్. నల్ ప్రొడక్షన్స్ అనగానే మనకి ఎప్సిలాన్, ఏ ప్రొడక్షన్ నుంచి ఏ నాన్ టర్మినల్ సింబల్ ఏ వేరియబుల్ నుంచి అయితే మనకి ఎప్సిలాన్ వచ్చిందో ఆ ప్రొడక్షన్ని మనం రిమూవ్ చేస్తూ మనం కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ నల్ ప్రొడక్షన్. ఇక్కడ ఏ అనేది మస్ట్ అండ్ షుడ్గా వేరియబుల్ అయి ఉండాలి, బికాజ్ మనకి ప్రొడక్షన్ అనేది వేరియబుల్ నుంచే ఉంటుంది కాబట్టి. సో దీనికోసం టోటల్ 2 స్టెప్స్ మనం పెర్ఫామ్ చేస్తున్నాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ఫైండ్ ద నల్లబుల్ వేరియబుల్స్. అంటే మనకి ఏదైతే తీసుకుంటున్నామో గ్రామర్ దాంట్లో ఉన్న నల్లబుల్ వేరియబుల్స్ని ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత సేమ్ యాజ్ ప్రీవియస్గా నేను చెప్పిన యూనిట్ ప్రొడక్షన్ కాన్సెప్ట్లో ఎలా అయితే పెర్ఫామ్ చేస్తామో మీరు అలా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ నోట్ చేసుకోవచ్చు. అదర్వైజ్ నేను ఇప్పుడు షార్ట్కట్లో చెప్తాను, మీరు షార్ట్కట్లో రాసినా కూడా ఇబ్బంది ఏం లేదు. సో దెన్ దాని నుంచి ఫైనల్గా రిమూవ్ చేసిన నల్లబుల్ వేరియబుల్స్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత రిమూవ్ చేసి తర్వాత మనం ప్రొడక్షన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. దట్ ప్రొడక్షన్ ఈజ్ నథింగ్ బట్ జీ డాష్. ఎందుకంటే జీ అనేది బిఫోర్ రిమూవింగ్ అయితే జీ డాష్ అనేది ఆఫ్టర్ రిమూవింగ్. సో దెన్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. Starting symbol contain ABAC and A2. So then B and C2 C. సో ఇప్పుడు టోటల్ ఇక్కడ మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది నల్ ప్రొడక్షన్స్ ఏమేంటి. ఇదొక నల్ ప్రొడక్షన్ అండ్ ఇదొక నల్ ప్రొడక్షన్. అయితే ఏ అనే ప్రొడక్షన్ నుంచి మనకి ఇదొక ప్రొడక్షన్ అయితే ఇదొక ప్రొడక్షన్. సో మనం ఇప్పుడు ఓన్లీ ఏ టు ఎప్సిలాన్ అనేది ఫస్ట్ మనం రిమూవ్ చేసుకోవాలి. సో ద స్టెప్ 1 ఫైండ్ ఆల్ ద నల్లబుల్ ప్రొడక్షన్స్. సో నేను అందులో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను విత్ ఏ టు ఎప్సిలాన్ నుంచి ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ సింబల్ కదా S2ABAC. ఏబిఏసి అనే ప్రొడక్షన్ నుంచి మనం ఏ టు ఎప్సిలాన్ అనేది మనం ఫస్ట్ అప్లై చేయాలి. సో నేను ఇక్కడ ఫస్ట్ ఏకి అప్లై చేస్తున్నాను. ఫస్ట్ ఏకి అప్లై చేసినప్పుడు ఏ టు ఎప్సిలాన్ అంటే దీని నుంచి వచ్చిన ప్రొడక్షన్ ఏమవుతుంది, బిఏసి అవుతుంది. సో దిస్ ఇస్ ద వన్ థింగ్. అండ్ ద సెకండ్ వన్ ఇక్కడ ఇంకొక ఏ ఉంది. సో ఈ ఎప్సిలాన్ అనేది దానికి అప్లై చేస్తే ఏమవుతుంది, S2ABC అనేది అవుతుంది. సో అంటే ఏ టు ఎప్సిలాన్ అనే ప్రొడక్షన్ రిమూవ్ చేస్తే మనకు వచ్చిన ద నెక్స్ట్ ప్రొడక్షన్ వచ్చేసరికి ఇది. ఒకవేళ 2Aస్కి మనం అప్లై చేస్తే వచ్చిన నెక్స్ట్ ప్రొడక్షన్ S2BC. అంటే ఓన్లీ స్టార్టింగ్ సింబల్ ఎస్లోనే నేను ఈ 3 ప్రొడక్షన్స్ని ఫైండ్ అవుట్ చేశాను అప్లయింగ్ ఏ టు ఎప్సిలాన్. సో నెక్స్ట్ ఏ టు ఏ. సో ఇక్కడ మనకి ఏ టు ఏ ఇది ఒక చేంజింగ్ ప్రొడక్షన్. ఏ టు ఎప్సిలాన్ కనుక మనకు అప్లై చేస్తే వచ్చిన ప్రొడక్షన్. సో ఇప్పుడు బిలో మనకి ఏ లేదు, సిలో ఏ లేదు. సో ద ఫైనల్ ప్రొడక్షన్స్ S2 ABAC ఆల్రెడీ ఇచ్చారు. మనకు వచ్చిన ప్రొడక్షన్స్ BAC, ABC అండ్ BC. అండ్ ఏకి ఆల్రెడీ ఇచ్చినవి ఏఏ, మనకు వచ్చింది ఏ. నెక్స్ట్ బికి బిబిబి అండ్ సికి సి. ఓకే, మనం ఇంకా ఎప్సిలాన్ రిమూవ్ చేయలేదు కాబట్టి ఎప్సిలాన్. సో ఇది టోటల్గా విత్ అప్లయింగ్ ఏ టు ఎప్సిలాన్. సో దెన్ బి టు ఎప్సిలాన్ అప్లై చేస్తే అగైన్ సేమ్ ప్రొసీజర్ S2ABAC. దెన్ బి అప్లై చేస్తే ఏమవుతుంది, ఏఏసి అవుతుంది. సో ఎస్ ఈజ్ హ్యావింగ్ ఏఏసి. నెక్స్ట్ బి వచ్చేసరికి అగైన్ బి కంటైన్ అయి ఉంది. సో ఇక్కడ బి వచ్చేసరికి ఏ వచ్చేసరికి మనకి చేంజ్ ఏమి ఉండదు. దెన్ బి వచ్చేసరికి బి విత్ ఎప్సిలాన్. సో దెన్ ఇట్స్ హ్యావింగ్ బి. సో ఇది టోటల్ బి నుంచి మనకు వచ్చిన ప్రొడక్షన్. ఒకవేళ మీరు ఇక్కడ ఆల్రెడీ ప్రీవియస్గా తీసుకుని ఏ టు ఎప్సిలాన్ అండ్ బి టు ఎప్సిలాన్ కూడా అప్లై చేశారనుకోండి, ఏ అండ్ బి బోత్ కనుక రిమూవ్ చేస్తే మనకి ఏమవుతుంది, ఏ అనే ఒక ఏకి బి అనే ఒకదానికి ఎప్సిలాన్ అప్లై చేస్తే దట్ ఈస్ ఏ సి అవుతుంది. బోత్ ఏస్ అండ్ బికి అప్లై చేస్తే దట్ ఈస్ సి అవుతుంది. సో ఇది టోటల్గా మనకు వచ్చిన బికి అప్లై చేసిన ప్రొడక్షన్. సో ఇప్పుడు ఫైనల్ ప్రొడక్షన్స్ మనకి S2 ABAC, BAC, ABC, BC,
ఏఏసి, ఏసి అండ్ సి. ఏ నుంచి వచ్చింది ఏఏ అండ్ ఏ. బి నుంచి వచ్చింది బీబీ ఆర్ బి అండ్ సి నుంచి నార్మల్ సి. సో దిస్ ఈజ్ ద రిమూవింగ్ ఆఫ్ నల్ ప్రొడక్షన్. సో ఇలా మనం ఇచ్చిన ఏదైతే ప్రొడక్షన్స్ ఉన్నాయో వాటిలో నల్ ప్రొడక్షన్స్ని ఫైండ్ అవుట్ చేసి వాటిని రిమూవ్ చేయాల్సి ఉంటుంది. సో ద టోటల్ మినిమైజేషన్ ఆఫ్ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్లో the first one removing of useless symbols, second one removing of unit productions, and the third one removing of null productions. The next concept in next class. Thank you.